అధికారం ఎవ్వళ్ళకి శాశ్వతం కాదు. 5 ఏళ్లకోసారి ఓట్లు వస్తూనే ఉంటాయి. అధికారం మారుతూనే ఉంటది. జనాలకు నచ్చితే మళ్ళా కుర్చీలో కూసబెడతారు, లేకుంటే షిత్తు ఓడగొట్టి ఇంటికి వెళ్ళగొడతారు. గిట్ల దేశంలో ఎక్కడ ఓట్లైనా జనాలు వాళ్ళ ఓట్లతోనే సర్కార్ను ఎన్నుకుంటారు. అట్లనే హర్యానా ఇంకా జమ్మూ కాశ్మీర్ దిక్కు కూడా ఓట్ల పండుగ అయిపోయి రిజల్ట్లు బయటకు వచ్చినాయి. మరి ఎవరు గెలిచిర్రు, ఏ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాబోతుర్రు, మనం కూడా అరుచుకుందాం పారి. పొద్దున్నుంచి ముందంజా వెనకంజా ఆధిక్యం అని ఊపిరి బిగబట్టి చూసిన లీడర్లంతా నిమ్మలపడ్డారు. గెలిచినోళ్ళు హమ్మయ్య అనుకుంటే ఓడిపోయినోళ్ళు అరే గిట్లెట్లాయే అని రందిపడ్డారు. మొత్తానికి ఇటు హర్యానా అటు జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పంచాది ఒడిచిపోయింది. హర్యానాలో బీజేపీ గెలిచింది, 3వసారి కుర్చీలో కూసబోతుంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే మన దేశంకు పథకం తెచ్చినట్లే తెచ్చి బరువు ఎక్కువందని వెనకకు మళ్ళొచ్చిన వినేష్ ఫోగట్ ఎరికే కదా. గా అక్క కూడా గీ ఎన్నికలలో హర్యానా రాష్ట్రం జులానాకెంచి పోటీ చేసి గెలిచింది. ఆటల వెనకకు మరలొచ్చిన వినేష్ ఆ ఆటకు తాటా చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు జులానాకు ఎమ్మెల్యే అయ్యింది. ఇగటు హర్యానాలో మొత్తం 90 సీట్లుంటే అండ్ల పువ్వు పార్టీకి 48, షెయ్యి పార్టీకి 37. సొంతంగా పోటీ చేసిన వాళ్ళు 5 మంది గెలిచిర్రు. పొరక పార్టీకి 1 సీటు కూడా రాలేదు. అటు జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 సీట్లుంటే పువ్వు పార్టీకి 29, కాంగ్రెస్ కూటమికి 49, పీడీపీకి 3 వచ్చినాయి. సొంతంగా పోటీ చేసిన వాళ్ళు 9 మంది గెలిచిర్రు. మొత్తంగా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని పొద్దటి సంధి టీవీలకు అతుక్కుపోయిన లీడర్లంతా ఊపిరి పీల్చుకోర్రు. అయితే కొన్ని జాగాల్లో ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం పెట్టుకున్న సీట్లు కొన్ని ఓడిపోయిర్రట. అన్ని పార్టీలోళ్ళు గెలవమనుకున్న జాగాల్లో మాత్రం గెలిచిర్రట. గిట్ల ఏమాత్రం ఊహించని తీర్పిచ్చిర్రు ప్రజలు అని అనుకుర్రట అక్కడి నాయకులు. ఏదేమైనా ఇన్నొద్దులు ఎవరు గెలుస్తారో ఎవరు ఇంటికి పోతారో అనుకున్న యాళ్ళ రానే వచ్చింది. ప్రజల తీర్పు బయటపడ్డది. ఇక మరి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిని ఎవరిని ప్రకటిస్తారో చూడాలి.